కట్టమానే ఇప్పుడు మేము ఉన్న మా ఏరియాలోనే రాదు 80 లక్షలు 90 లక్షలు కావాలి ఒక ఇల్లు కొనాలంటే. మూసినది ఇన్ని రోజులు మూసుకపోయింది, ఇప్పుడు అన్న రేవంత్ రెడ్డి అని వచ్చి తెరుస్తున్నాడు. అవి తెరుస్తుంది ఓట్లు వేసింది కాదమ్మా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో పంపిస్తాడు. ప్రైవేట్ దానికి గవర్నమెంట్ దానికి తేరలేదా? ఎవరు ఊరుకుంటారు చెప్పు? నువ్వు పోతా ఉంటే నేను కూలగొడతా, నేను చేసిందే కరెక్ట్, ఎవరు చేసింది కరెక్ట్ కాదు, ఎందుకు అది కూలగొట్టి ఇప్పుడు కట్టకపోతే ఏమొరిగిపోతుంది, పెళ్ళి అయిపోతుంది. అది దేనికి అది పెట్టేది? దానికి కొద్ది దూరంలోనే పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాన్ని ఏం ఆపట్లేదు. ఆపరు. అది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే ఎందుకు ఆపుతారు? ఊపుతారు. మొత్తం మూసి కాలువలోనే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే ఆపుతారా? చిన్నోళ్ళు కాబట్టి ఏం చేయలేరు అని చెప్పేసి అట్లనే చేస్తారు. పెద్దోళ్ళకి కడుక్కోమని రాదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్ద అయ్యే కదా, ఆయన ఉన్నది హై క్లాసులే కదా. మరి అటంకులో పెద్ద చిరంజీవిదో నాగార్జునో బాలకృష్ణదో ఇల్లు కూలగొట్టి పెట్టమన్నాడా? కొండల మీద ఇప్పుడు కొండల మీద ఇల్లు కూలగొట్టుకొని కట్టారు కదా, మరి కొండల మీద కట్టే రైట్ ఉంది ఎవరికైనా? మిలిటరీ వాళ్ళు కూడా కిందికి వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే మేము 50 ఎకరాలు ఇస్తాము, దాంట్లో కట్టుకోండి అని చెప్పేసి చెప్తే కూడా దాంట్లో కట్టుకోండి అని చెప్పేసి చెప్తున్నారంట. ఎందుకు కట్టుకుంటారు? ఇప్పుడు నీకు నచ్చని పెళ్ళని చేసుకుంటావా చెప్పు. ఇప్పుడు నాకు నచ్చింది ఓ పిల్ల చేసుకోతా అమ్మే అంటే నువ్వు చేసుకుంటా, నాకు నచ్చలేదు నేను చేసుకోను అంటావు. ఎందుకంటే అది నీ ఇష్టం కాబట్టి. నువ్వు ఏడవడితే నేను ఆడ జాగిస్తాను వాడు ఇల్లు కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటారు? అంటే ఇది నా జీవితానికి సంబంధించింది, పెళ్ళి అనేది నా జీవితానికి సంబంధించింది. మరి ఇల్లు పెళ్లి చేసుకొని పెళ్ళి అనేది రోడ్ మీద రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు కదా. ఎందుకు ఆ జాగా రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు కదా, జనాలకు సంబంధించింది. కూల్చేది ఎవరు? రేవంత్ రెడ్డి. అదే అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చాలి అని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చాలి అని అడుగుతున్నాను. నేననేది అదే కదా. ఎందుకు కూలుస్తున్నారు? దాన్ని తీసుకోవచ్చు కదా, దీన్ని ఎందుకు తీస్తున్నారు? నేను ఇంగ్లీష్ లోనే చెప్తలేదు ఆమె, నాకు తెలియవచ్చు. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏనో జాగిస్తాడు, అదే నోటీసులు ఇచ్చిండు, 40 లక్షలు ఇస్తారు అని చెప్తున్నావు కదా. ఆ 40 లక్షలు ఏం చేసుకోనికి? ఇల్లు అట్లనే కట్టి మనం వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మూసినది మొత్తం తేడా చేసుకొచ్చిందా, కడుక్కొచ్చిందా సర్ఫ్ ఎక్సెల్ వేసి? దానిలో గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారంట మేడం ఎక్కువగా. ఉంటారు మరి ఇంకా ఇబ్బంది ఏముంది మేడం? మరి ఇబ్బంది కాదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇబ్బంది ఏముంది మేడం? ఈ కాలంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇబ్బంది ఏముంది? ఇబ్బంది ఎందుకు ఉండదు అంటే వాడు ఏడవడతాడ నొక్కేసాడనా? అదే కదా, అందరు నొక్కేయారు కదా. అందరు నానే హక్కు ఇవ్వడానికి లేదు. అందరు ఎవరో ఒకరు సిన్సియర్గా ఉంటారు. వాళ్ళైనా కష్టపడి సంపాదించుకుందే కదా. జాబ్ చేయకుండా ఉంటేనే రేవంత్ రెడ్డి అన్న ఇంట్లో కూర్చుంటే ఇచ్చిందా? పింఛన్లు ఇచ్చిందా? లేకపోతే వాళ్ళ జీతాలు ఒక రోజు పోకపోతే, లేకపోతే నెల మొత్తం పోకపోతే ఇచ్చిండు ఆయన? ఈ విగ్రహాలు పెడతాం ఇవన్నీ అలవాటు చేసింది మీ కేసీఆర్, అయ్యే కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? కేసీఆర్ మరి ఏడగులు కొట్టిండు, నీళ్ళు గులు కొట్టిండు చెప్పు. ఏడగులు కొట్టింది చెప్పు, చూపియమాను. ఆయన రోడ్డు మీద పెట్టిండు, కరెక్ట్ గానే పెట్టిండు కదా. అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి 150 కోట్ల అయింది. అక్కడ వచ్చేసి గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు అడుగుతున్నారంట. ఎందుకోసం? ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా, దానికి 150. ఎవరు చెప్పారు? 150 400 కోట్లు అయినాయి. గూగుల్ క్రోమ్ లో కొట్టి దేనిలో కొట్టినా అంతే 400 కోట్లు అయినాయి. ఓకే మేడం, టోటల్ గా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెబుతారు? ఏం ఉపయోగం ఉంది చెప్పు? ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఆయన 150 ఆయన ఎన్ని 14 కోట్ల 150 కోట్ల పెట్టింది. 150 కోట్లు ఆయన పెట్టింది, నేను 50 కోట్లు పెడతాడు. అందరు కోట్లు పెట్టారు, పాయింట్లు ఒకటి తేవాలి. మరి ఆయన కోట్లు పెట్టి ఈయన కోట్లు పెట్టి ఆయన అయితే ఇల్లు కూల్చలే కదా. ఇప్పుడు అన్నం వండేటోడు తినకుండానే ఉంటాడా? మన కడుపు నింపుకొని మిగిలింది అవతలకి పెడతాడు. మరి ఆయన చేసింది కూడా గది కాదు. ఇప్పుడు మీరు వీట్లాడుతున్నారు, ఏమంటారు? షిపలు రాసుకుంటే బూడితే మిగిలినట్టు ఈయన రేవంత్ రెడ్డి బాగానే ఉండి, కేసీఆర్ బాగానే ఉన్నాయి. మధ్యలో ఉన్న ప్రజలు ఆగమవుతారు కదా. ఎందుకు ఆ విగ్రహం పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది? భారతదేశం కోసం ఒక గాంధీ తాతనే కష్టపడ్డా, మిగతా వాళ్ళు లేరా? ఎందుకు మరి సదికలు తాగిండే ఇట్లయినా? తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమాల కోసం ఎంతో మంది కాలు చేతులు ఇరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమని అవే పైసలు వాళ్ళకి ఇవ్వండి, ఒప్పుకుంటారు. ఆయన పట్టించుకోలేగా, నువ్వన్నా పట్టించుకొని తెలంగాణ ఉద్యమాలలో నేను కూడా ఎంతగానో పోయిందని ఏమన్నా మనిషికి 50 లక్షలు ఇస్తాడుగా. 50 లక్షలు 50,000 కూడా ఇస్తలేడు. ఉన్న ఇండ్లను కూల్చేసి ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు. దానికి ఇప్పుడు మా
ఊర్లో కూడా వచ్చినాయి తమ్మి ఇంద్రం ఇల్లు స్లాపులు పోసి రోడ్డు పిల్లర్లు పోసిండు ఏం దిక్కులేదు, ఏం దిక్కేలేదు దాంట్లోకి ఏమని బిల్లులు ఏమని 2 విడతలు ఏమని ఇండ్లు ఈ పైసలు పెట్టి ఇప్పుడు 2 విడతలు ఇవ్వమని ఇండ్లు పోనీ అవన్నీ ఇచ్చిన ఇల్లు అన్న సక్క అయినాయా? మోరీలు ఉన్నాయా ఊర్లలో? స్కూల్ మంచిగా ఉన్నాయా? తిండి మంచిగా ఉందా? దేనికి పైసలు? రైతు భరోసా లేదు, ఈ భరోసా లేదు, ఏ భరోసా లేదు. అన్న భరోసా ఒకటే ఉంది, అన్న భరోసా ఒకటే ఉంది. ఫ్రీ బస్ పెట్టుకుంటేనే ఉన్న ఎటుకలు మొత్తం ఊసిపోతున్నాయి. ఇంకా 2500 ఏడిస్తాడు మా అన్న. ఫ్రీ బస్ పెడితేనే ఉన్న బొచ్చు మొత్తం ఉండేటట్టు కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు. ఎందుకు ఇవన్నీ అవసరమా? అంటే మగోడు ఇప్పుడు 50 రూపాయలు పెట్టి టికెట్ కొని వాడు కూర్చోనికి హక్కు ఉందా? కూర్చున్నా ఏమో ఎల్లిపాయలు వలుచుకుంటాయంట, పిల్లల ముడ్లు కడుక్కుంటారంటే దీనికి ఫ్రీ బస్ పెట్టింది. పింఛన్ ఇవ్వడానికి రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. మరి ఇవెందుకు కడుతుండు? గాంధీ డబ్బులు ఎట్లా వచ్చాయి? మరి ఇవెందుకు పెట్టాలి? అవే ఇవ్వచ్చు కదా, అవే పైసలు ఇవ్వచ్చు కదా. అలా మనవన్ని అలా కొడుకుని వాళ్ళ అన్న కొడుకుని అదేంది బాలాడిపోయినకి అన్ని వేల పైసలు పెట్టిండు, అవే పైసలు ఇవ్వచ్చు కదా. ఇయ్యనీకి వస్తలేదు, అట్లా మనసు వస్తలేదు అన్నకి. బాధ అవుతున్నట్టు. నాయకుడు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాల స్వలాభాల కోసమే చేసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏం చేయట్లేదు. ప్రజల కోసం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు ఇప్పటి వరకు. ఎవరి స్వార్థమానికే ఉంది. ఏమంటారు ముక్కు కోసిన మునుపటోడ న్యాయం అన్నట్టు దీనికంటే ఆయననే న్యాయం ఉన్నదేమో మరిగా. అదే కదా మరి ముక్కు కోసిన మునుపటోడే న్యాయం ఉండే. ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు ఏం చెప్తారు, రాజకీయ నాయకులకు ఏం చెప్తారు? రాజకీయ నాయకులకు ఏం చెప్తారు అంటే ఓట్లేసి గెలిపించారు మీ మీద నమ్మకంతో, ఆయన మాకు మంచిగా చేయలేదు ఈ నువ్వైనా చేస్తావు అని చెప్పేసి ఉద్దేశంతో నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళంతా వాళ్ళకి చెప్పు దెబ్బలు కొట్టుకుంటున్నారు. అట్లా చేయాలనుకుంటే ఉంటే ఒక మతస్థులే ఉంటారు ఈ దేశంలో. సెక్యులర్ అనేది అన్ని మతాలకు సంబంధించింది. ఇప్పుడు ఒక మతానికి ఒక మతం పగబడితే ఒక మతమే ఉంటుంది. ఇది మానవత్వ దేశం కాబట్టి, సెక్యులర్ దేశం కాబట్టి అందరు సమానత్వం ఉంటారు కాబట్టి ఆ వ్యక్తి అలా చేయడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి చేయడు, పేదోడు అండి. పొట్టకూటి కోసం కర్నూలు నుండి వచ్చినోడు ఏదో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక 2000 లాభం వస్తాను ఉద్దేశంతో వచ్చి అమ్ముకున్నాడు తప్ప ఆయన ఏదో చేస్తాను కదా. వీళ్ళు చేసిన పొరపడతలకు అది పాపం అతను నిజాయితీ తత్వం వెళ్ళిపోయింది. ఊర్లో తనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇన్ని రకాలుగా అతన్ని అవమానపరిచి బిజినెస్ పరంగా పొట్టకూటి పరంగా చాలా ఇబ్బంది గురి చేశారు. పైగా వాళ్ళు జర్నలిస్ట్ అంటూ మళ్ళీ చెప్పడం, పైగా యూట్యూబ్ ఛానల్ అంటే చెప్పడం, ఇవన్నీ వాళ్ళు అడిగే ప్రశ్నలండి. ఎవరైనా జర్నలిస్ట్ అన్నాక అన్యాయాలపైన పేదవాళ్ళపైన ఏమైనా జరిగితే ఇప్పుడు 5 స్టార్ హోటళ్ళు ఉంటాయి, బయటకు చూడండి గప్చిప్పులు ఉన్నాయి. వారం రోజుల్లో చికెన్ కూడా వాళ్ళు ఫ్రీజ్ చేసి మళ్ళీ అమ్ముతుంటారు. అవునండి, రెస్టారెంట్ గుడ్లు వస్తున్నాయి. గుడ్లు స్వచ్ఛమైన గుడ్లేనా? ఎన్ని కోళ్ళు పెడితే ఎన్ని గుడ్లు రావాలి అది ఆలోచించారా? అన్ని కల్తీతో తయారవుతున్నాయి. పోనీ మన సాధారణంగా పాలు, బర్రె పాలు ఎన్ని పాలు ఇస్తుందండి? ఎన్ని పాలు ఇస్తుంది? ఎన్ని పోస్తావు నువ్వు? ఇన్ని ప్యాకెట్లు హైదరాబాద్ కొన్ని లక్షల కోట్ల మందికి ప్యాకెట్లు వస్తున్నాయి. ఇది కల్తీ కదా. అది ఆ మాత్రం కొంచెం అర్థం చేసుకోకుండా ఈ పన్ను ఒకటే ఏదో ఈయన ఒక్కటి తీసుకొచ్చి కల్తీ పెట్టినట్టుగా ఆయన ఏదో పాపం ఇది చేసి అసలు బతుకు లేకుండా చేస్తారు. మీరు ఆలోచన చేసుకోరు. ఏదో ఫోన్లో 10 రూపాయలు అమ్ముకుంటుండు, సాధారణ పేదవాళ్ళకి ఏదో 10 రూపాయలు దొరుకుతాను ఆలోచించాలి. కానీ ఎక్స్పైరీ డేట్ ఉందా, నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు, దీంట్లో ఇంత నెయ్యి ఎందుకు వస్తుంది, నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎందుకు వచ్చాడు? బతుకుతారండి, ఎక్కడైనా బతుకుతారు. హైదరాబాద్ ఎంతమంది వేరే రాష్ట్రం వచ్చి బతలేరా? వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల అటువంటి వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది అవమానపరిచి నువ్వు తినంటే అతను పారిపోలేక, అయ్యో ఇంతమందిని నేను నిజాయితీ పరిని నేను స్వయంగా తీసుకొచ్చి అమ్ముతున్నాను పారిపోలేక, దొంగ కాలేక అంతమందిలో తన బాధను అవమానాన్ని మనసులో పెట్టుకొని తింటూ కూడా కన్నీటి తుక్కగార్చుకుంటూ కూడా నిలబడిపోయిండు. దాన్ని కూడా మీరు ఏం చేస్తారు? దాన్ని ఏదో మాట్లాడేస్తారు. పైగా మళ్ళీ ఈ ఇజ్రాయెల్ కూడా మళ్ళీ వాళ్ళు ఏంది ఆమె కూడా వచ్చి ఏదేదో మాడుతూ ఆమె రోడ్డు 10 రూపాయలు చేయి దాబాడుకుంటే ఆమె కూడా 10 రూపాయలు అమ్ముకుంటాను కూడా 10 రూపాయలు కొనుక్కొని తినిపో. మళ్ళీ అతను ఏమంటాడు, $100 చేయంటాడు. వారిని ఏమన్నా 100 రూపాయలు పెట్టి ఒక పన్ను కొనుక్కోరా బాబు అంటాను కూడా వాడు $100 $100 ఏం తప్పు చేసినావు? నువ్వు వచ్చిండా, మర్డర్ చేసిండా, లేకుంటే దొంగతనం చేసిండా?